ఓం సాయిరామ్. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. మీ అందరికీ కూడా సాయినాథుని యొక్క ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ, ఈరోజు గురువారం కాబట్టి ప్రతి గురువారంలానే ఈ గురువారం రోజు కూడా బాబా గారిది ఒక మంచి కథతో వచ్చాను. ఈ గురువారం నీకు గురువరాన్ని ఇస్తున్నాను అందుకు అని బాబాగారు అంటున్నారు. మరి బాబా గారి గురించి ఈరోజు మనం వినబోయేటటువంటి ఈ కథను భక్తి శ్రద్ధలతో పూర్తిగా ఆయన్ను మనసారా తలుచుకొని కాసేపు మన సమస్యలను, మన కోరికలను మర్చిపోయి ఆ సాయిని మనసారా ధ్యానిస్తూ ఈ కథను విని సాయి యొక్క అనుగ్రహానికి పాత్రులవుదాం. ఈ కలియుగంలో అనేక విధాలైనటువంటి పాపాలను చేస్తూ వివిధ రకాలైనటువంటి సమస్యలతో, ఆందోళనతో ప్రతినిత్యము కూడా సతమతమయ్యేటటువంటి మన మానవాళికి కష్టాలు, కన్నీళ్లు, చింతనలు దూరం కావడానికి సాయి పాదాలను శరణు వేడడం మాత్రమే అతి సులభమైనటువంటి పరిష్కారం మనందరికీ కూడా ఉంది. అది తప్ప ఇక మరే పరిష్కారం ఈ కలియుగంలో లేదు. అటువంటి మార్గంలో మనం ప్రయాణించి సాయి కృపకు పాత్రులైనటువంటి కపర్డే అనేటటువంటి సాయి భక్తుల యొక్క వృత్తాంతం ఇప్పుడు తెలుసుకుందాం. అమరావతి నగరంలో దాదాసాహెబ్ కపర్డే అనేటటువంటి ఒక గొప్ప లాయర్ ఉండేవాడు. అతను చాలా గొప్ప ధనవంతుడు, అద్భుతమైనటువంటి తెలివితేటలు ఉన్నవాడు. ఎటువంటి క్లిష్టమైనటువంటి కేసులనైనా సరే వాదించి గెలవగలిగినటువంటి మంచి సమర్థుడు అనమాట. అయితే బాలగంగాధర్ తిలక్కు ఆయన ఎంతో ప్రియమైనటువంటి శిష్యుడు. అంతకంటే కూడా బాబాకు ఎంతో భక్తుడు. బాబా భక్తులలో అనేక మంది ఆయన అంటే బాబాతో తరచుగా వాదులాడుతూ ఉండేవారనమాట. కానీ బ్రహ్మజ్ఞాని అయినటువంటి బాబా గారి సమక్షంలో కపర్డే మాత్రం ఎప్పుడూ నోరు మెదిపేవాడు కాదు. అనేక వేద శాస్త్రాలను పారాయణ చేసి పంచదశి వంటి అద్భుతమైనటువంటి ఎన్నో ఆధ్యాత్మిక గ్రంథాలను ఇతరులకు బోధించేటటువంటి కపర్డే బాబా అవతారం యొక్క వైశిష్టం గ్రహించాడు. కాబట్టి ఆయన ముందు ఎప్పుడూ కూడా కపర్డే నోరెత్తి మాట్లాడేవాడు కాదు. అసలు మాట్లాడేందుకు కనీసం సాహసించేవాడు కూడా కాదట. అసలైనటువంటి భక్తుడు ఎలా ప్రవర్తించాలో కపర్డే కూడా ఆ విధంగా ఆచరించి చూపిస్తాడు. కపర్డే భార్య బాబాను ఒకనాడు దర్శించుకుందామని చెప్పి షిరిడీకి వచ్చి అక్కడ 7 నెలలు ఉంటుంది. ఆమెకు బాబా యందు అసలు విశేషమైనటువంటి భక్తి శ్రద్ధలు ఉండేవి. ప్రతిరోజు కూడా తన చేతుల మీదుగా ఉన్నటువంటి ఆహారాన్ని తనే స్వయంగా మసీదుకు తీసుకొని వస్తూ ఉండేది. బాబాగారు దానిని స్వీకరించి పావనం చేసిన తర్వాత మాత్రమే ఆమె భోజనం చేస్తూ ఉండేది. అటు సూర్యుడు ఇటు పొడవచ్చునేమో కానీ కపర్డే భార్య మాత్రం తన క్రమం మాత్రం ఏ రోజు కూడా తప్పేది కాదు. అలా బాబాగారికి ప్రతిరోజు కూడా స్వయంగా తనే భోజనం తయారు చేసి మరీ మసీదుకు పంపించేదనమాట. బాబా ఆమె యొక్క భక్తి శ్రద్ధలకు ఎంతో సంతోషించి ఆమె యొక్క నిలకడ భక్తిని ఇతర భక్తులకు ఎంతగానో సంకల్పించండి. ఈ విధంగా అంటే నా ఒక్కడి విషయంలోనే కాదు, ఎలాంటి భగవంతుడికైనా సరే మనం ఏదైనా కానీ ఒక పనిని ఆయనకు అర్పించాము అంటే దానిని క్రమం తప్పకుండా ఏదో ఒక విధంగా అంటే మనకు ఎలాంటి సమస్యలు వచ్చినప్పటికీ కూడా మన పనిని మనం సద్వినియోగపరుచుకోవాలని చెప్పి బాబాగారు మిగతా భక్తులందరికీ కూడా సంబోధిస్తూ ఉండేవారట. అలా ఒకనాడు కపర్డే భార్య మధ్యాహ్న భోజన సమయంలో పళ్ళెంలో ఆహార పదార్థాలను తీసుకొని వచ్చి బాబా ముందు పెట్టి చేతులు జోడించి నిలబడి ఉంటుంది. ఇతర భక్తులతో మాట్లాడుతూ ఉన్నటువంటి బాబా వెంటనే ఆ పళ్ళాన్ని అందుకొని త్వరగా తినడం ప్రారంభించాడు. ఆ దృశ్యాన్ని చూసినటువంటి ఇతర భక్తులందరూ కూడా విస్మయానికి లోనయ్యారట. ఎందుకంటే బాబా ముఖ్య భక్తుడైనటువంటి శ్యామ బాబాతో ఇలా అంటాడు, ఓ దేవా, ఈ రోజున ఎందుకు ఈ విధంగా పక్షపాత బుద్ధిని చూపిస్తున్నారు? ఇతరుల యొక్క పళ్ళాలను చూడనైనా కూడా చూడకుండా నెట్టిపారేస్తారు, కానీ ఈమె తెచ్చినటువంటి భోజనాన్ని మాత్రం ఎందుకు అంత ప్రేమతో తింటున్నారు అని చెప్పి శ్యామ బాబా గారిని అడుగుతాడట. అప్పుడు బాబా ఈ విధంగా అంటాడు, చూడు శ్యామ, ఈ భోజనం నిజానికి చాలా అమూల్యమైనది. ఎందుకంటే గత జన్మలో ఈమె ఒక వర్తకుని ఇంట్లో ఆవుగా జన్మించింది. ఆ ఆవు ఇచ్చేటటువంటి పాలతో ఆ వర్తకుడు నా యొక్క పూజాది కార్యక్రమాలను చాలా చక్కగా నిర్వహిస్తూ ఉండేవాడు. ఆ తరువాత జన్మలో ఈమె ఒక తోటమాలి, ఆ పై జన్మలో ఒక క్షత్రియుని ఇంట్లో జన్మించి ఒక భాగ్యవంతుడైనటువంటి నా భక్తుడైనటువంటి వర్తకుణ్ణి వివాహమాడింది. ఆ తరువాత ఒక బ్రాహ్మణుని ఇంట్లో జన్మించింది, మరొక భక్తుడిని వివాహమాడింది.
చాలా జన్మల తరువాత ఈమెను మరలా ఇదిగో ఇలా చూస్తున్నాను. కాబట్టే ఆమెపై నాకు ఎనలేనటువంటి ప్రేమతో ఆమె తెచ్చినటువంటి అన్నాన్ని నేను తింటున్నాను. ఇంకా చెప్పాలి అంటే ప్రేమమయమైనటువంటి కొన్ని ముద్దలను నాకు ఆమె ప్రతిరోజు కూడా అర్పిస్తుంది. కాబట్టి ఎవరైతే ప్రేమపూర్వకంగా నా యందు ఆహారాన్ని ఉంచుతారో నేను కూడా అంతే ప్రియంగా ఆ ఆహారాన్ని స్వీకరిస్తాను అని చెప్పి బాబాగారు అన్నారట. అలాగే మరికొంతమంది భక్తులను ఉద్దేశించి కొంతమంది వారికి ఏవేవో ఉన్నాయని చెప్పి హంగు ఆర్భాటాలతో నేను ఈ పదార్థాన్ని బాబాకి ఈరోజు తీసుకొచ్చాను, ఇదిగో ఈ పదార్థాన్ని ఈరోజు నేను నా సాయికి నేను నివేదించేందుకు తీసుకొచ్చానని చెప్పి గొప్పగా ఆర్భాటానికి పోయి ఏవేవో కొన్ని తీసుకొని వచ్చి పెడతారు. కానీ నిజానికి నేను ప్రేమకు మాత్రమే బందీనవుతానని చెప్పి బాబాగారు వారితో వివరించారట. ఆ తరువాత మరికొన్ని ముద్దలను నన్ను తిననివ్వండి అని చెప్పి ఆ ఆహారంలో మిగిలినటువంటి ఆహారాన్ని కూడా బాబాగారు తినేశారట. అలా త్వరగా ఆ పళ్ళాన్ని ఖాళీ చేసేసి నోరు చేతులు కడుక్కొని తిరిగి తన గద్దెపై కూర్చొని కపర్డే భార్యను దగ్గరకు రమ్మని చెప్పి పిలుస్తారు. ఆమె కూడా బాబా దగ్గరకు వచ్చి ఆయన కాళ్ళను ఒత్తుతూ ఉంటుంది. ఆమె యొక్క యథార్థమైనటువంటి ప్రేమకు బాబా ఎంతో సంతోషించి ఆమెతో మెల్లగా నువ్వు రాజారాం అనేటటువంటి ఒక మంత్రాన్ని ఎల్లప్పుడూ కూడా జపిస్తూ ఉండు తల్లి, నీ యొక్క జీవితాశయమును నీవు తప్పకుండా పొందుతావు, భగవంతుని యొక్క అనుగ్రహం నీపై ఎప్పుడు ఉంటుంది, నీ మనసు చిత్తము శాంతిస్తాయి అని చెప్పారట. అదే ఒక గొప్ప శక్తిపాతం అయిపోయింది. బాబా తన శిష్యులకు ఆధ్యాత్మికమైనటువంటి ఎన్నో బోధనలు చేస్తూ ఉండేవారు. ఈ యొక్క యోగ ప్రక్రియ ద్వారా తన శక్తిని సాధకుని యొక్క సహస్రార చక్రం నుండి శరీరంలోకి పంపించి కుండలిని జాగృతిని కలిగించేవారు బాబాగారు. ఇక బాబా చెప్పినట్లుగానే కపర్డే భార్య ఆ మంత్రాన్ని అనుక్షణము కూడా జపిస్తూ బాబా యొక్క నామస్మరణతో బాబా యొక్క పూజాది కార్యక్రమాలను నిర్వహిస్తూ ఆధ్యాత్మిక అనుభవాలను పొంది చివరకు బాబాలోనే ఐక్యమైపోయింది. దీనిని బట్టి బాబాకు తన యొక్క భక్తుల యొక్క పూర్వజన్మల గురించి అన్నీ తెలుసని చెప్పి క్రితం జన్మలో తన భక్తులైన వారిని ఈ జన్మలో అతి చాకచక్యంగా తన వద్దకు లాక్కొని మరీ వస్తారని చెప్పి మనందరికీ కూడా అర్థమవుతుందండి. ఒక సాధారణ గృహస్థు స్త్రీని తన వద్దకు రప్పించుకొని తగిన రీతిగా ఎన్నో ఆధ్యాత్మిక బోధనలు చేసి శక్తిపాతమైనటువంటి రామ మంత్రాన్ని ఆమెకు అనుగ్రహించి ఆమెతో సాధనలు చేయించి ఆమెకు ముక్తిని ప్రసాదించినటువంటి వైనం ఎంతో అద్భుతం. అలాగే బాబాగారిని నమ్మినటువంటి మనకు కూడా ఆయన ఎప్పుడూ కూడా తోడుంటారు. అలాగే ఏదో ఒక విధంగా మనల్ని ఆదుకుంటారు అనేందుకు ఇదొక గొప్ప నిర్వచనం. ప్రేమపూర్వకమైనటువంటి భక్తికి బాబా ఎప్పుడూ కూడా బందీయే అని మనందరికీ కూడా తెలిసింది కదండి. ఈ చిన్న కథ మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను. మరొక చక్కని వివరణతో మరలా కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. ఓం సాయిరాం. సర్వేజన సుఖినో భవంతు.